Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. ఇన్ని లక్షల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఈ ఏడాది. ఇందులో మీ పాత్ర ఎంత మేడం? దాదాపు 17 lakhs మ్యారేజెస్ చేశాననేసి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు మొత్తం 33 బ్రాంచెస్ అయ్యేటప్పటికి 3 ముళ్ళ బంధం అనేది ఆ జంట మీద పడుతున్నప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా రెట్టింపు ఆనందం మాకుంటుంది. పెళ్ళనేటప్పటికి ఏదో వాడు అందగాడుగా ఉన్నాడు, ఏదో హిందీ హీరోలాగా ఉన్నాడు, చేసుకుంటే హ్యాపీగా డ్యూయెట్లు పాడుకోవచ్చు జీవితకాలం అనేసి అంటే డ్యూయెట్లు పాడుకునే రోజులు కావు ఇది. కట్నం విషయంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు బ్యూరో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నా ఉద్దేశంలో నిజంగా ఇలా అంటున్నాను ఏమనుకోవద్దండి. నా దృష్టిలో ఈ మ్యారేజ్ బ్యూరో అనే దాంట్లోకి, ఈ బిజినెస్ లోకి ఎందుకు అడుగు పెట్టారు? ఖచ్చితంగా బలమైన కారణం అయితే ఏదో ఉండుంటుంది. అప్పట్లోనే చార్మినార్ దగ్గర నుంచి కూడా ఒక 3 అమ్మాయిలు మా తల్లిదండ్రులు మదన పడుతున్నారు, మాకు పెళ్లి చేయలేక 3 అట్ ఏ టైం చనిపోయారు. అప్పుడు చార్మినార్ కూడా బంద్ చేసేసారు. సమాజం అనేది కొంచెం కలుషితం అయిపోయింది. దీనిలో వద్దు నాన్న, ఇది మంచి ఇది చెడు అని తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు. ఒక పెళ్లి చేస్తే అమ్మాయికి కానీ అబ్బాయి కానీ గుండెల మీద చేసుకొని నిశ్చింతగా నిద్రపోగలిగాలి తల్లిదండ్రులు. అది నేను కోరుకునేది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంప్రదాయ పెళ్లిళ్లకు చిరునామా భారతదేశం. ప్రతి ఏడాది లక్షల్లో జంటలు ముహూర్త బలంతో ఒకటవుతూ ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు దాదాపు 62 లక్షల జంటలు ఒకటవుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి చేయాలి అంటే ఒక అమ్మాయికి గాని ఒక అబ్బాయికి గాని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత టైం ఉండట్లేదు. అందుకే ఈ బాధ్యతలను మ్యారేజ్ బ్యూరోలకి అప్పగిస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు వనజారావు క్విక్ మ్యారేజెస్ డైరెక్టర్ వనజారావు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ ఏడాది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఇందులో మ్యారేజ్ బ్యూరోల పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వినడానికి కూడా భలే బాగుంది మేడం. ముహూర్త బలానికి ఈ రోజు కూడా ఎంతమంది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అనిపిస్తోంది. ఇన్ని లక్షల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఈ ఏడాది. ఇందులో మీ పాత్ర ఎంత మేడం? మీ మ్యారేజ్ బ్యూరో నుంచి ఎన్ని పెళ్లి సంబంధాలు కుదిర్చారు? ఎందుకంటే ఇది ఒకప్పుడు అంటే కౌంటబుల్ ఉండేది. ఏదో నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను, 3 తరాలని ఫేస్ చేశాను, దాదాపు 17 lakhs మ్యారేజెస్ చేశాననేసి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు మొత్తం 33 బ్రాంచెస్ అయ్యేటప్పటికి అందులో కొన్ని ఆన్లైన్లో కూడా అన్నీ సెటిల్ అయిపోతున్నప్పటికి అన్నీ అన్కౌంటబుల్ అయిపోయింది మ్యాచెస్కి. ఈ మ్యారేజెస్ అనేటప్పటికి మా పాత్ర అనేది 3 ముళ్ళ బంధం అనేది ఆ జంట మీద పడుతున్నప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా రెట్టింపు ఆనందం మాకుంటుంది. దానికి సూత్రధారని నేనే కాబట్టి మెయిన్లీ. అంతేకాకుండా ఇప్పుడు ఒకేసారి ఇన్ని బలాలు, ఇంత లగ్న బలం అనేది ఎందుకు వచ్చిందంటే ఆ తర్వాత శూన్యమాసం అనేది వస్తుంది. ఈ శూన్యమాసంలో ఏంటంటే పెళ్ళిళ్ళు అనేది జరగవు. పండగలు వస్తుంది, పండగల సీజన్లు వస్తాయి. అందువల్ల ఈ పండగలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాఘమాసంలోనే మళ్ళీ పెళ్ళిళ్ళు అనేది ముహూర్త బలం అనేది వస్తుంది. వీళ్ళేంటంటే అన్ని లగ్నాలు ఒకటే శుభముహూర్తంలో, అన్ని ప్లానెట్స్ ఒకే శుభముహూర్తంలో వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో 3 ముళ్ళు వేస్తే మాత్రం అది పీఠపొడిలాగా గట్టిపడిపోతుంది, శాశ్వతంగా కలకాలం ఉంటుంది అని పురోహితుల నమ్మకం. అందువల్ల సిద్ధాంతులు ఆ ముహూర్తానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. దానివల్లనే కూడా లక్షల పెళ్ళు జరిగిపోతున్నాయి. కానీ నాకే ఒక డౌట్ వస్తుంది, ఇన్ని ముహూర్తాలు ఇన్ని బలాలు ఉన్నాయని చెప్పారు, ఇన్ని లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అన్ని లక్షలు అట్లాగే పీఠపొడిలాగానే గట్టిపడి ఉంటాయా? లేదు కదా. అంటే ఏడిపోతున్నారు, అంటే ఏడిపోతున్నారు. ఇప్పుడు దీనికి ముహూర్త బలమే అవసరమా? ఇప్పుడు అవతల కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ పిల్లలు కూడా మ్యాచెస్కి వస్తున్నారు. వాళ్ళు ఏ ముహూర్త బలం చూసుకోలేరు కదా. మేము హ్యాపీగా ఉన్నాం కదండి ఫ్రెండ్స్ లాగా అంటుంటారు. కానీ ఒక నమ్మకం, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక సాంప్రదాయం ఇవనేది తరతరాల నుంచి పేరుకుపోయాయి, నాటుకుపోయాయి అందరిలోనూ కూడా. అందువల్ల ఏంటంటే ఈ జాతకాలు చూడటము, ఈ ముహూర్త బలాలు పెట్టడము, ఇవన్నీ చూడడంలో వీళ్ళు ఏంటంటే ఇంకా ఆ టైంలో మ్యారేజ్ బ్యూరోలు కాకుండా వీళ్ళు చూడటమే కాకుండా వాళ్ళ ద్వారా జరిగిన మ్యారేజెస్ కూడా వీళ్లకు వెన్యూలు దొరక్క
మ్యారేజెస్ ఎక్కడ చేయాలో తెలియక కొంతమంది టెర్రస్ మీద చేసేస్తూ ఉండొచ్చు, కొంతమంది స్టార్ హోటల్స్లో చేస్తూ ఉండొచ్చు, కొంతమంది గార్డెన్లో చేస్తుండొచ్చు. ఏది ఎక్కడ దొరికితే అక్కడ చేసేస్తున్నారు. అంత అవసరమా, అంత ఆతృత? ఒక్కసారి నిశ్చితంగా ఆలోచిస్తే వచ్చేటివి వస్తుంటాయి కదా మంచి రోజులు, అప్పుడే నేను నిశ్చింతగా చేసుకోవచ్చు కదా. అంత తొట్టుపాటు తొందరపాటు ఎందుకు అనేది నేను చెప్తూ ఉంటాను. ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళని ప్రోత్సహించడం కాకుండా ఖండించడమే చేస్తూ ఉంటాను. పెళ్ళంటే ఏదైనా నిదానమే ప్రధానం. ఇదేదో ఆలస్యం అమృతం విషయం, మళ్ళీ లగ్న బలం, మళ్ళీ ముహూర్త బలం మళ్ళీ రాదు అని తొందరపడి ఈ చుట్టాలు కూడా ఈ పెళ్ళికి వెళ్ళాలన్నా ఆ పెళ్ళికి వెళ్ళాలన్నా అర్థం కాకుండా అవస్థపడి ఇవన్నీ కాకుండా ఈ చలికాలాల్లో ఇందువల్ల జాగ్రత్తగా ఆలోచించి మన స్తోమత ఎంత, మన ఫండ్స్ ఎంత ఉన్నాయి, అవి ఉన్నప్పుడే మనం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎక్కువగా కూడా మాఘమాసంలో చేస్తుంటారు పెళ్ళిళ్ళు, ఈ చలికాలంలో కాకుండా. అప్పుడు అన్నీ కాయగూరలు కానీ ఫ్రెష్గా ఉంటాయి, పాలు పెరుగు పండ్లు అన్నీ బాగుంటాయి, అన్నీ కొంచెం చౌకగా ఉంటాయి కాదు, సంవత్సరం అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ టైంలో చేస్తుంటారు. అవును మేడం, మళ్ళీ జనవరి 31 నుంచి మార్చి 4 వరకు ముహూర్తాలు ఉన్నాయి మాఘమాసంలో. అది అందువల్ల ఆ టైంలో చేసుకుంటే శ్రేయస్కరం. కానీ ఇది ఎందుకంటే ఈ దుందుడుకు పద్ధతులు కంటే కూడా నిదానంగా ఆలోచించి ప్రొసీడ్ అవ్వడమే మంచిది అనేసి లగ్నాలు ఎక్కడికి పోవు, లగ్న బలాలు ఎక్కడికి పోవు, మంచి ముహూర్తాలు ఎక్కడికి పోవు, అవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దానికి కాదు మనం చేయాల్సింది, మనకు నచ్చిన మ్యాచ్, మనకు గొప్పగా అనిపించిన మ్యాచ్, మన మనసులో కలిసిన మ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు భావాలు మనం కూడా కలవాలి. అలా ఉన్నప్పుడే చేయగలిగితే బెస్ట్. ఈ ముహూర్త బలం అనేది మీకు కూడా కొంచెం ప్రెషర్ గానే ఉంటుంది కదా మేడం? ఈ నెల రోజులు మీరు కూడా బాగా బిజీగా ఉంటారేమో. నెల రోజులు కాదు, ఇదేంటంటే నా ఈ 33 బ్రాంచెస్ ఉండేటప్పటికి 365 days నేను బిజీనే కాదని చెప్పను. ఏదైనా అబ్రాడ్కి వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ ఏదైనా వాళ్ళు ఇన్వైట్ చేసినా కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో ఒకరిని పంపించేస్తున్నాను కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందువల్లంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంత దూరం నుంచి కూడా, అక్కడ బ్రాంచెస్ ఉన్నా కూడా, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానీ బ్రాంచెస్ ఉన్నా కూడా మా విషయాలు, మా రిక్వైర్మెంట్స్ మేము మేడం గారితోనే చెప్పుకోవాలి అనేసి అదే పనిగా ఎంతలో మార్నింగ్ వస్తారు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు అనుకోండి. ఇప్పుడు ఫ్లైట్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి అలా వచ్చి ఆ అమ్మాయిని చూపించి మాకు ఈ మ్యాచ్ కావాలని చెప్పేసి అప్పుడు పెడుతూ ఉంటారు. అందువల్ల నేనేంటంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నా అన్నది నావే, ఎవరికి ఫ్రాంచైజీకి ఇవ్వలేదు, టోటల్గా నావే, కానీ ఇక్కడికే వస్తుంటారు. మేడం ఇప్పుడు ఈ ముహూర్తాలు అనేది కూడా ఈ రోజుల్లో పెళ్లి అంటే 100 ఏళ్ల పంట మేడం, 1000 ఏళ్ల జీవితం, 1000 ఏళ్ల జీవితం నిజమే. అయితే మేడం ఇప్పుడు చూస్తే అన్ని ఇన్స్టెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది, రెడీమేడ్ జీవితాలు అయిపోయాయి. అయినా సరే ఈ ముహూర్తాలకి ప్రయారిటీ ఇచ్చే యూత్ ఉన్నారంటారా? తల్లిదండ్రులు అంటే ఓకే ముహూర్తం పెట్టిస్తారు, బ్రాహ్మణులు చెప్తారు, బట్ ఎక్కడో అమెరికాలో ఇంకెక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు కూడా ఈ ముహూర్త బలానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా మేడం ఇప్పుడు? కరెక్ట్. ఈ శాస్త్రం అనేది, ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఒక పార్ట్గా ఈ యూత్ కూడా వీళ్ళేంటంటే అవగాహన చేసుకుంటున్నారు, ఆపోసన పడుతున్నారు. దీనిలో ఏంటంటే వద్దులేండి ఈ జాతకమూలలు, వద్దులేండి ఈ జాతకమూలలు అయితే మాకు కుదరదులేండి, ఇలాంటి పుష్యమి నక్షత్రం చాలా ఎరగంటగా ఉంటారండి వాళ్ళు, చాలా పట్టు వదలరు, వాళ్ళు మొండితనం ఎక్కువ, అలాంటి మ్యాచెస్ మాకు వద్దులేండి అంటే వాళ్ళకు ఏ నక్షత్రంలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఎంతవరకు ఉన్నాయి, అలాంటివన్నీ ఆలోచించుకొని ప్రొసీడ్ అవుతుంటారు. ఏదో మూల నక్షత్రం, మామగారి గండ, ఆశ్లేష నక్షత్రం, ఆతగారి గండ, ఇట్లాంటివన్నీ చెప్పుకోవడంతో కూడా ఇవేంటంటే ఈ మూఢాచారాలు అని చెప్తాను. కానీ తల్లి పుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, అలా హ్యాపీగా ఉన్నారు కదా, ఎందుకు ఇలాంటివన్నీ వాళ్ళ మీద రుద్దుతారు? నక్షత్రాలు అనేది వాళ్ళు ఏమైనా కోరి ఆ నక్షత్రాల్లో పుట్టాలి అనేసి పుట్టారా? ఆ నక్షత్రాలు ఈ చెడ్డది ఇది మంచిది అనేది, అష్టం అంటే మంచిది కాదు అంటారు. అష్టం అంటే కృష్ణాష్టం మంచిదే కదా, నవం అంటే మంచిది కాదు, శ్రీరామనవం మంచిదే కదా. మరి అన్నీ ఇలా దశమి మంచిది, విజయదశమి మంచిదే కాదని చెప్పను, చవితి అంటే వినాయకుడికి మంచిదే కదా. ఎందుకు ఏ రోజు మంచిది కాదు, ఏ తిథి మంచిది కాదు, ఏ నక్షత్రం మంచిది కాదు, ఏ రాశి మంచిది కాదు, అన్నీ మంచివి అనుకుంటే మనసంతా మంచిదిగానే ఉంటుంది. వామ్మో ఇదొద్దు అదొద్దు, ఇది భూతం, ఇది దేవత అనేసి అనుకుంటే మాత్రం వాళ్ళ మైండ్ నేరోగానే ఉంటుంది. ఏది వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూడరు,
అసలు వాళ్ళు హ్యాపీగా మనగలరు, వెళ్ళలేరు, హ్యాపీగా మూవ్ అవ్వలేరు. అందువల్ల అన్నీ మంచివి, అన్నీ మంచి జరుగుతుంది అనేసి ఆలోచిస్తే మన మైండ్ సెట్ మనకు కూడా అంత పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి. అవి నేను అందరికీ చెప్తూ ఉంటాను. అంతేగాని కొంతమంది పెళ్లి చూపులకి వచ్చేటప్పుడు ఇప్పటికీ పాత పద్ధతులు, పాత రోజులు, పాత పద్ధతులు, మా అక్క మా సిస్టర్ పెళ్లి చూపులకి తలంచుకొని కూర్చున్నారు కదా అనేసి ఇలా పెట్టుకొని ఇలా తలంచుకోవడం, కూర్చోవడం అనేది సుతరాము నేను ఒప్పుకోను, పద్ధతి కాదు. ముందే వచ్చినప్పటికి నేను చెప్తుంటాను, అబ్బాయి వస్తాడు, పెదవులు అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పవు. కళ్ళు ఎప్పుడు డిస్టర్బ్డ్గా బ్లింక్ అయ్యాయో టోటల్గా అబద్ధం చెప్తున్నాడని అర్థం. అందువల్ల సూటిగా చూడండి, మీరు అడిగే క్వశ్చన్స్ నీట్గా అడగండి, మీ కరెక్ట్ ఆన్సర్ వస్తుందో లేదా చూడండి. ఆన్సర్ వస్తే ప్రొసీడ్ అవ్వండి. వద్దు మాకు డౌట్ఫుల్గా ఉందంటే మన మనస్సే ఒక జడ్జ్మెంట్, అది కరెక్ట్గా చెప్తుంది, మనకు ఆత్మసాక్షి అంటారు. అది నో అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వకండి అనేసి చెప్తూ ఉన్నాను. అంతేగాని పెళ్ళనేటప్పటికీ ఏదో వాడు అద్దగాడుగా ఉన్నాడు, ఏదో హిందీ హీరోలాగా ఉన్నాడు, చేసుకుంటే హ్యాపీగా డ్యూయెట్లు పాడుకోవచ్చు జీవితకాలం అనేసి అంటే డ్యూయెట్లు పాడుకునే రోజులు కావు ఇది. ఇప్పుడు ఎందుకు ఉగాది పచ్చళ్ళు నవరసాలు ఎందుకు పెడుతున్నారు? తీపి, వగరు, కారం, పులుపు అన్నీ పెడుతున్నారు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటేనే జీవితం అనేసి తెలియచెప్పడానికి పెడుతున్నారు. అంతేగాని ఉగాది పచ్చడి లాంటి జీవితాన్ని మీరు రోజు మేము సినిమాలో లాగా డ్యూయెట్లు పాడుకొని శుభం పలుకుదాం అనుకుంటే ఎట్లా? అలాంటి ఊహలతో వస్తారు వాళ్ళు, చూస్తేనే డిస్టర్బ్ అయిపోతారు. డిస్టర్బ్ అయిపోయి ఇంకా గొడవలకు నాంది అవుతుంది. అలాంటివన్నీ ముందే తల్లిదండ్రులు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి. తల్లిదండ్రులు అయితే ఈజీగా చేయగలుగుతారు, ఎక్కడికో మనం పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదమ్మ లైఫ్. అబ్బాయి కూడా లైఫ్ అంటే ఏమిటి, వైఫ్ అంటే ఏమిటి తెలియాలి. ఆ నాలెడ్జ్ అనేది అబ్బాయికి ఉండాలి. అంతేగాని ఏదో పెళ్ళిలే, వాడు పోసే కట్నాలు, వాడు పోసే కానుకలు జాలే అనేసి అనుకోవడం కాదు. ఇదన్నీ వీళ్ళకు ఆ కట్న కానుకలు కూడా ఆశించడం కూడా, ఆశ చూపడం కూడా మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా అదే చెప్తాను, మీ అమ్మాయికి ఏమి ఇస్తున్నారో అది రాయకండి, అది హైలైట్ చేయకండి, మీ స్టేటస్ మీకు తగ్గట్టు ఉంటేనే చూసుకోండి అనేసి చెప్తూ ఉంటాను. పాపకి ఎంత ఇచ్చేస్తాం అనేసి చెప్పేస్తుంటారు. అది వాళ్ళకు నానుడైపోయింది, అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అందరికీ అదే చెప్తున్నారు. మేడం, ఈ రోజుల్లో ముహూర్తాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ ముహూర్తాలు ఇవేవి లేవు, మేము ఈ టైంకి వస్తాం, ఆ టైంకి నాకు లీవ్ దొరుకుతుంది, ఈ టైంలో పెళ్లి కానిచ్చేయండి అని మ్యారేజ్ బ్యూరోస్ని, తల్లిదండ్రులని ప్రెషర్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, దీని మీద ఏమంటారు? ప్రెషర్ చేసినా కూడా ముహూర్తాల మీద ఎక్కువ కమిట్ అవుతున్నాను, ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోతుంది. పెట్టుడు ముహూర్తాలు కూడా పెట్టి అసలు ఈ టైంలో పెళ్లిళ్ళు ఏంటి అని ఆశ్చర్యపోయేలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పెట్టుడు ముహూర్తాలు కూడా పెట్టేది తల్లిదండ్రులు పెట్టరు కదా, వాళ్ళు కూడా పురోహితులే పెడుతున్నారు. అవును, ఆ పెట్టుడు ఏదైనా బ్రాహ్మణ్స్ దగ్గర పోవాల్సిందే. ఈ పేరు బలాలతో జాతకాలతో రీత్యా లేదు, పేరు బలాలతో అన్నా చూస్తాం అని వాడు పెట్టడమే. ఎందుకంటే నీళ్లు కలిసిలో పోస్తేనే అమృతం అయిపోతుంది అంటుంటారు, అదే తీర్థం అవుతుంది అంటుంటారు. అట్లాగే శుద్ధ బ్రాహ్మణుడు ఏది చెప్పినా కూడా అది చక్కగా అది బ్రహ్మదేవునికి అందుతుందట. ఆ ప్రతి వాక్కు బ్రహ్మదేవునికి చేరుతుంది, అది మంచి జరుగుతుంది అని అది అమృత వాక్కులాగా భావించి తీసుకుంటుంటారు. అందువల్ల ఏదైనా బ్రాహ్మణుడి మాటలు తీసుకొని వాళ్ళు ప్రొసీడ్ అయిపోతుంటారు. అంతేకాని లక్ బాగుంటే సెటిల్ అయిపోతే, బాగలేకపోతే విడిపోతుంటారు. అందువల్ల ఏది కానివ్వండి, జాతకం అనేది నేను నమ్మకం నాకైతే లేదు. ఉంటే వాళ్ళకి మాత్రం అప్రిషియేట్ చేస్తానే కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయను. జాతకం అనేది ఉండొచ్చు, నమ్మకాలు ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది రెయిన్బో హాస్పిటల్స్ వీళ్ళంతా వస్తుంటారు, వాళ్ళు తీసుకోండి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మేము లేబర్ వాళ్ళు ఎంత కష్టపడేది ఏం తెలుసు అండి, తలకిందులుగా పెట్టినేసి వాటర్ చల్లి ఏడ్చేంత వరకు మేము ఉంటాం వాళ్ళను. అప్పుడు క్లీన్ చేసి సాఫ్ చేసి తీసుకొస్తే మీరు పడి నా డేట్ రాసుకుంటారు. గడియ మారితే జాతకం మారిపోయినట్లే కదా అనేసి అంటుంటే నాకు కూడా జ్ఞానోదయం అయింది, నిజమే కదా అనేసి. కొంతమంది మాత్రం ఏదోనండి ఇట్లా అయిపోయింది లైఫ్, ఏదో వాడు ఏదో తప్పు చెప్పుంటాడు, నంబరు డేట్ తప్పు చెప్పుంటారు అనేసి ఇలా మాట్లాడతారు. ఎందుకు చేతులుగా లేక ఆకులు పట్టుకోవడం ఎందుకు? మనం చూడాల్సింది ఏంటి, వాళ్ళ పద్ధతులు భావాలు మనకు కలుస్తున్నాయా లేదా, మన అమ్మాయిని మన మాటల్ని కానీ ఏదైనా వాళ్ళు నీట్గా గౌరవిస్తున్నారా లేదా.
ఇవి ఆలోచించుకోవాలి. వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ టేబుల్ మేనర్స్ ఎలా ఉంది, ఇలా చూసుకున్నప్పుడు మనలో కూడా మింగిల్ అవుతున్నారని అనుకున్నప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏదో మాకు జాతకం కలిసిందంటే 36 పాయింట్స్ 36 వచ్చేసాయండి, అందువల్ల వాళ్ళు వెనకాల పడి చేసుకున్నామండి, 3వ రోజు వాడు ఇంపార్టెంట్ అని మేము బయటకు వచ్చేసామండి అంటే అప్పటికి ఏమైంది? ఇంకా జాతకం ఏం చెప్పింది మీకు? ఏం జ్ఞానోదయం? అది చూసినా కూడా చాలా మందికి అవన్నీ చెప్తూ ఉంటాను, ఇలా జరిగాయమ్మా వీళ్ళకని వాళ్ళ అడ్రస్లతో కూడా చెప్తున్నారు. కాంటే మీరు పోయి కనుక్కోపోండి. కానీ మన దగ్గర మాత్రం ఓకేనండి అంటారు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ జాతకాలు కుదరలేదండి మాకు అని నచ్చాయండి, జాతకాలు కుదర. జాతకాలు అంత నమ్మకం ఉన్నప్పుడు జాతకాలు చూసుకున్నాక అమ్మాయిని చూడొచ్చు కదా. చూసేది ఎందుకు? అమ్మాయిలతో అన్నీ పెట్టించుకోవడం ఎందుకు? చీరా సారే అన్ని ఇంటికి పోయి మాకు జాతకాలు కలవలేదు అనడం అంటే ఎందుకు? ఇవన్నీ చాలా తప్పు కదా. చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులు చేయాల్సిన పనేనా? కానీ ఇవన్నీ మార్పు రావాలి. ఇంకా మార్పు రాలేదనే చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మా పాత రోజుల్లో ఉన్నప్పటికీ ఈ రోజుల్లో చాలా మార్పు వచ్చిందని, చాలా వచ్చింది, ఇంకా చాలా ఉంది. అందువల్ల ఆ మార్పు అనేది వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫ్రెండ్స్గా ఉండాలి, హాయిగా మ్యారేజ్ చేసుకోవాలి. అంతేగాని భయంగా ఏం అడుగుతారో, ఏం కోరికలు అడుగుతారో, ఏం పుట్టుకొస్తాయో అనేసి భయపడుతూ చేయడం వద్దు. ఒక పెళ్లి చేస్తే అమ్మాయికి కానీ అబ్బాయి కానీ గుండెల మీద చేసుకొని నిశ్చింతగా నిద్రపోగలగాలి తల్లిదండ్రులు. అది నేను కోరుకునేది. మేడం, 40 ఏళ్లుగా అంటే 4 దశాబ్దాలుగా మీరు ఈ మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా బ్రాంచెస్ వైజ్గా దాన్ని విస్తరించారు. 17 లక్షలకు పైగా పెళ్లిళ్ళు చేశారు. బ్లెస్డ్ లైఫ్ మేడం మీది. బాబా గ్రేస్. దాదాపు 3 తరాలని మీరు చూశారు, పెళ్లిళ్ళు చేశారు మీరు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కట్నం గురించి మేడం. కట్నం విషయంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు బ్యూరో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు డిమాండ్ చేసి కట్నం తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కట్నం అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది మేడం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిమ్స్లో టాపర్ అయిన ఒక డాక్టర్, మన హైదరాబాద్కి చెందిన ఒక డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 50 కోట్లు డిమాండ్ చేశాడు మేడం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు కట్న కానుకల విషయంలో? నా ఉద్దేశంలో నిజంగా ఇలా అంటున్నాను ఏమనుకోవద్దండి. నా దృష్టిలో రూపాయి ఆశించిన దొంగేవాడు, వాడు ₹1,00,000 ఆశించిన దొంగే. ఇద్దరిని దొంగే అంటాం కానీ వాడు ₹1,00,000 ఆశించినవాడు దొర అనలేము, రూపాయి తీసుకున్నాడు దొంగ అనలేము, ఇద్దరిని దొంగలే. అలాంటి వాళ్ళను జీవితంలోకి యాక్సెప్ట్ చేయడం కంటకుండా రిజెక్ట్ చేసిపోతే బ్లంట్గా రిజెక్ట్ చేసేయండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా బాగుపడతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పాత రోజుల్లో అయితే అది కట్నం అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా చేసుకున్నారు. కరెక్టే. అది ఎందుకంటే ఎవరిని అడిగితే మాకు చిన్నతనంగా ఉంటుంది కదండి కట్నం అనేది. వాళ్ళు అడిగినా కూడా ఎంత ఇచ్చారు ముందు కట్నం అని అడిగితే ఏమి ఇవ్వలేదంటే బాగుండదు కదా, మాకు ఏమైందో ఏమిటో, పిల్లల్లో ఏ లోపం ఉందో ఏంటో అనుకుంటుంటారు కదా అనేసి చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే రాను చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వల్ల కట్న సమస్య అనేది నశించుకుపోయిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 crores ఉండేవాడుకి ఒక ఫ్లాట్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది, లివింగ్ స్టైల్ బాగానే ఉంటుంది నీట్గా. 500 కోట్లు 5,000 కోట్లు ఉండేవాడికి అట్లాగే ఉంటుంది, కానీ వాడికి భయంగా గుండెలో దడదడగానే ఉంటుంది. వ్యాపార విషయాల్లో తలదూచుకొని వాడి డిస్టర్బెన్స్ వాడుకుంటుంది. అందువల్ల చాలామంది అడిగేవాళ్ళు కూడా వాళ్ళు వాష్గా పాలిష్డ్గా ఉండే ఫ్యామిలీసే కావాలండి, మాకు మేము ఈజీగా సూట్ అవుతారు అనేసి అంటుంటారు. కానీ మాకు ఇంత ఉంది, వాళ్ళకి ఇంత ఉండేవాళ్ళు కావాలి, మా కట్టాలే కావాలి, కానుకలే కావాలనేసి ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువే అనిపిస్తుంది. వాడెవడో అన్నాడు ఇన్ని కోట్లు కట్నం అడిగాడు అనేసి అన్నారు, కానీ అది నేను ఇప్పుడే వింటున్నాను. నా దగ్గర మాత్రం అలాంటి టాపిక్ ఎత్తిన వాళ్ళు మాత్రం నేను తీసుకోను, అలా డేటాని నేను తీసుకోను. ఫ్యామిలీని చూడండి, అమ్మాయిని చూడండి, వాళ్ళ పద్ధతులు చూడండి, వాళ్ళ పద్ధతులను గౌరవించండి, అప్పుడు మీరు ఓకే అని ప్రొసీడ్ అవ్వండి. అంతేకాని ఎవరైనా అమ్మాయిని కట్టుకుంటలతో ఇచ్చి పంపించారు కదా, రోడ్డు మీదకి పంపించేది కదా, వాళ్ళ స్తోమతకు ఉండేట్టు వాళ్ళు పెడతారు కదా, వాళ్ళ పొజిషన్ ఏంటనే చెప్తారు కదా, అది ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని నాకు పైసా కావాలి, వాళ్ళ పైసాని తీసుకోవాలి, వాళ్ళని స్క్వీజ్ చేసుకొని మేము ధనవంతులం అయిపోవాలి అనేసి అనడం కాదు. ఆ తల్లిదండ్రులు కూడా, అమ్మాయి తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మ్యారేజ్లో. అది వాళ్ళకు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు అమ్మాయికి, అది అలా ఉండాలి. అందువల్ల ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది అది. ఏ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ ఏదైనా
వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పైసా వద్దండి, అమ్మాయి మంచిగా ఉంటే చాలండి అనేవాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను గౌరవిస్తాను. మేడం, పెళ్ళి అనేది జస్ట్ 2 అక్షరాల మాటే, కానీ 2 జీవితాలని కలుపుతుంది, 2 కుటుంబాలని కలుపుతుంది. ఆ తర్వాత ఇంకో కొత్త జనరేషన్కి దారి బాటలు వేస్తుంది ఈ పెళ్ళి అనేది. అయితే ఈ పెళ్లి సంబంధాలు కుదుర్చడంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మీ పాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి కానివ్వండి, అబ్బాయి కూడా వస్తాడు, నా ఎదురుగా కూర్చో ఉంటాడు, వాడు కూడా చేతులు కట్టుకొని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూర్చున్నట్టే కూర్చుంటాడు. కానీ ఏది మొదట్లో ఒక 2 సిట్టింగ్స్లో కూడా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మనకు చెప్పలేం. ఎందుకంటే చెప్పేటికన్నీ కూడా ఆలోచిస్తూనే ఉంటాను. నేను కూడా అమ్మాయితో కూడా మాట్లాడండి అమ్మ, మీరు ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు అబ్బాయి భావాలు ఏంటి, అబ్బాయి పద్ధతులు ఏంటి, అబ్బాయి మాట తీరేంటి, కొంతమంది హావభావాలు కొంచెం వెకిలిగా చేస్తుంటారు, అలాంటివన్నీ కొంచెం గమనించండి అనేసి అమ్మాయిలకు కూడా చెప్తాను. అబ్బాయిలు కూడా ఏంటంటే, కొంతమంది అబ్బాయిలు మాత్రం వాళ్ళ అమ్మానాలను గౌరవించినట్టు నా తల్లిదండ్రులు కూడా గౌరవిస్తే చాలండి అనేసి అబ్బాయిలు చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది మాటల్లో కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు కారు కావాలి, ఇలాంటివి ఏదైనా కోరికలు ఉండేటప్పుడు తక్కువ రిజెక్ట్ చేసేసేయండి అమ్మా, వద్దు మాకు మ్యాచ్ అనేసి. మీరు ఇచ్చేదో ఇవ్వకపోయారో అది మీ ఇష్టం, అంతేగాని మీ డబ్బు తీసుకుని ఆ అబ్బాయి హుందాగా తిరగాలని అనుకోవడం మాత్రం అది సిగ్గుచెట్టుతనం, మంచి పద్ధతి కాదు అనేసి వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తుంటాను మ్యాక్సిమం. అది చాలామంది పాటిస్తూ ఉంటారు కూడా. పాత రోజుల్లో ఏముంది, పెళ్లి చూపులు చూడడం, పెళ్ళికొడుకు అలా వెళ్ళగానే పరిగెత్తుకొని పెరట్లో పోయి చదమామని చూస్తూ పాట పాడడం, అలాంటివి పాత రోజులు, పాత సినిమాలు. ఇప్పుడు ఏంటంటే సూటిగా చూస్తున్నారు. నిజంగా అప్పుడప్పుడు నా కళ్ళ ముందర పెళ్లి చూపులు కూడా చూస్తూ ఉంటారు. అబ్బాయి కంటే అమ్మాయి బోల్డని ప్రశ్నలు వేస్తుంది. నువ్వేంటి, నీ శాలరీ ఎంత, నీ శాలరీలో ఎంత దాస్తున్నావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అంత అవసరం ఏంటి, నువ్వు సింగిల్ కదా, ఇన్ని మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి, అలా తెలుసుకోవడం మంచిది. అందువల్ల మనం భయపడుతూ నంగిగా ముంగిగా మనం తల వంచుకొని ఏమీ అడగకుండా ఆ అబ్బాయిని చేసేసుకున్న తర్వాత అప్పుడు అడగడం కంటే కూడా ముందే తెలుసుకొని క్లియర్ కట్గా ఉంటే మంచిది. ఆ అబ్బాయి తడబడుతున్నాడు అమ్మాయికి ఆన్సర్ ఇవ్వడానికి, అలా ఉండాలి నా పద్ధతి. మీ మ్యారేజ్ బ్యూరో అంటే చూసే వాళ్ళకు ఒక బిజినెస్ కావచ్చేమో, కానీ మీరు చేస్తున్నది కూడా ఒక రకంగా సమాజ సేవే. మీరు లక్షల్లో పెళ్ళిళ్ళు చేశారు కదా, ఏదైనా సందర్భం గుర్తొచ్చి, ఏదైనా పెళ్ళి గుర్తొచ్చి మీకు ఆ జంటను నేను కలిపాను, ఇది చాలు నా జీవితానికి, ఇదే సార్థకత అని అనిపించిన పెళ్ళి ఏదైనా ఉందా మేడం? చాలా ఉన్నాయి, 1 2 అని కాదు, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ పెళ్ళిలో ఫస్ట్ వాళ్ళ బాబుది అదే ఫస్ట్ 1 ఇయర్ది బర్త్డే కార్డ్స్ తీసుకొచ్చి ముందు మీ చేత్తోనే తీసుకోవాలి, ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాం అనేసి చెప్పినప్పుడు కూడా ఈ జన్మకి ఇది చాలా అనేసి అనిపిస్తుంది. అంత గుర్తు పెట్టుకొని మొన్న అయితే వాళ్ళు కలకటా నుంచి కూడా వచ్చి వాళ్ళకి మ్యారేజ్ చేశాను. ఆ మ్యారేజ్లో నేను ఏం శారీ కట్టుకున్నది, వాళ్ళు నన్ను మీట్ అయినప్పుడు నేనేం శారీ కట్టుకున్నదాన్ని కరెక్ట్గా చెప్పేస్తుంది ఆ అమ్మాయి. వాళ్ళ అప్పట్లోనే అంటే వాళ్ళ అమ్మాయిది ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మామగారు ఎంత ఇస్తున్నారు మీ అమ్మాయికి, ఏముంది అనేసి అన్నారట. ఆయన ఏదో నేను పట్టుకొని దులివేస్తారంట, కౌన్సిలింగ్ ఇచ్చేసారంట. నేను ఏమనింది ఆ తర్వాత ఆయన జీవితంలో అడగలేదట పైసా అనేది. ఎన్ని చెప్పుకొని వస్తుంటే నాకు ఒక్కటి కూడా గుర్తులేదు నిజంగా. అప్పట్లో అన్ని ఇట్లా జరిగిందని వచ్చి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి రిజిస్టర్ చేసి ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. అట్లా తరతరాలు చూస్తున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ అనేది ఎలా ఉంది ఆ టైంలో ఎలా ఉంది, ఈ టైంలో ఎలా ఉంది, అవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చాలా ఇది అనేసి అనిపిస్తుంది. వనజరాం అంటే ఏదో అందరూ పుట్టడం గిట్టడం సహజమే, కానీ ప్రతి ఇంట ప్రతి చోట మధ్య సినిమాల్లో కూడా నా పేర్లు వినిపిస్తున్నాయి. వనజరాం దగ్గర మేము సెటిల్ చేసుకోవచ్చు కదా అంటున్నారట. ఎవరో పెద్దగా సినిమాలు చూడడం, ఎవరో ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అలాగా అప్పుడు ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది అంతే. ఎవరి జీవితానికి ఎవరు బాధ్యత తీసుకోలేరు మేడం. పెళ్లి చేయడంతోనే నిజంగా మీ బాధ్యత అక్కడికి తీరిపోతుంది. కానీ మీతో ఉన్న మంచి బాండింగ్తో కూడా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు కానీ, దేనికోసమైనా పంచాయతీల కోసం కానీ, కౌన్సిలింగ్ కోసం జంటలు మీ దగ్గరకు వస్తూ ఉంటారా?
కానీ పెద్దరికంగా మిమ్మల్ని ఏదైనా హెల్ప్ చేయాలని కరెక్టే, అడగడానికి కానీ కౌన్సిలింగ్ అనేది నేను పెళ్లికి ముందే చేసేస్తూ ఉంటాను ఖచ్చితంగా. పెళ్ళైన తర్వాత చెప్పారు కదా, చేతులకాయలకు ఆకులు పట్టుకోవడం యూజ్ లేదు, అందువల్ల ముందే చెప్పేస్తుంటాను. ముందే చూడండి, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివన్నీ నేను పాయింట్స్ అంతా వాళ్ళకు నూరు పోస్తూ ఉంటాను. అబ్బాయిలకైతే ఏమి, అమ్మాయిలకైతే ఏమి, ఏదైనా కనుక్కోండి, ప్రొసీడ్ అవ్వండి అనేసి మాట్లాడుతూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే మొదట్లో రియల్గా నేను ఇలా చేశాను, మ్యారేజెస్ చేస్తున్నాను అనేసి అంటే మా ఇంట్లో వాళ్ళంతా నాకు యాంటీగా అయిపోయారు. ఇదేంటి హ్యాపీగా ఉన్న లైఫ్, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఏంటి నీకు అంత అవసరం ఏంటి అంటే మా వారు కూడా అదే అన్నారు. వచ్చేవాళ్ళు నీకు నిజ నిజాలు రాస్తారా, వాళ్ళు ఏదైనా రాస్తే, ఏదైనా తప్పుగా రాస్తే నువ్వు ఇరుక్కుపోతావు కదా, నీకెందుకు ఇవన్నీ కూడా అనేసి అన్నారు. నాకు అదే కాదు, పెళ్ళిళ్ళు చేయడం గగనం కాదు, సుగమం. అందరూ ఆడపిల్ల గుండెల మీద కుంపటైపోతుంది, ఆడపిల్ల తండ్రి చెప్పులరికి ఎలా, కాళ్ళరికి ఎలా, ఇంటింటికి గడప గడపకు తిరిగాడు, ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ రాను రాను హాస్యాస్పదాలుగా మారాలి. ఒక చోట మనం మామూలుగా ఎన్నో నగలు కొంటున్నాం, జ్యువెలరీగా ఇది శారీస్ కొంటున్నాం, అలాగే ఒక లాట్ ఆఫ్ బల్క్ ఉంటే ఒక పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చింది, వాళ్ళ క్వాలిఫికేషన్ అది చూసుకొని నచ్చింది తీసుకోవచ్చు కదా. అలా ఆలోచనలో వెళ్ళాను, అలా ఆలోచనలోనే చేశాను. అలాగా ఒక్క బ్రాంచ్తోనే సెటిల్ అవుదాం అనుకుంటే అన్ని అనేక బ్రాంచెస్తో నన్ను అంచెలంచెలుగా శాఖలుగా ఇలా విస్తరింపజేసేసారు. నా గ్రేట్నెస్ కాదు, టోటలీ బాబా బ్లెస్సింగ్స్. అది మీరు మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసే టైంకి ఇది అసలు కొత్త కాన్సెప్ట్ మేడం. అప్పట్లో పెళ్లిళ్ళ పేరయ్యలు ఉండేవాళ్ళు, మా జనరేషన్ కి తెలియకపోవచ్చు, బట్ మీ అందరికి బాగా తెలుసు కదా. అలాంటిది ఒక మహిళగా మీరు ఈ మ్యారేజ్ బ్యూరో అనే దాంట్లోకి, ఈ బిజినెస్ లోకి ఎందుకు అడుగు పెట్టారు? ఖచ్చితంగా బలమైన కారణం అయితే ఏదో ఉండుంటుంది. బలమైన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కదా, దీన్నే ఎందుకు ఎంచుకున్నారు మీరు? కానీ నేను మా హస్బెండ్ తను చార్టెడ్ అకౌంటెంట్, తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అడిగిగా కూర్చోలేకపోయేదాన్ని. అంటే పెళ్లి కానప్పుడు ఎక్కడికి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళకి కూడా పాత రోజుల్లో తీసుకువెళ్ళేవాళ్ళు కాదు, అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళు కానీ తీసుకెళ్లేవాళ్ళు కాదు. నాన్నగారు కూడా బులేన్ మార్క్ డైరెక్టర్ గారు నా మ్యారేజ్లో 5 kgs గోల్డ్ పెట్టారు. అంత జాగ్రత్తగా చూసేవాళ్ళు. బయట స్కూలు, కాలేజీ, ఇల్లు అంతవరకే తప్పనించి. అప్పుడు మా ఇంట్లో ప్లిమత్ కారే ఉండేది, మాకు పుట్టినప్పటి నుంచి నాకు ఆ కార్లో అలవాటు. అలా లావిష్గా పెరిగిందాన్ని. ఒక్కసారి మా హస్బెండ్తో పాటు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎవరో భోజనం చేయగానే వచ్చేసాం కదా, పెళ్లి చూసుకోగానే కాస్త నిలబడి మాట్లాడతాం కదా, అలా మాట్లాడేటప్పుడు మేము పెళ్ళి చేయలేకపోతున్నామండి, మాకు గుదిబండల్లాగా తయారైపోయారు, నా భార్య మానసికంగా క్షోభించిపోతుంది, కుళ్ళిపోతుంది, మంచం పట్టిపోతుంది, ఎలా వీక్ అయిపోయిందో చూడండి అని చెప్పేటప్పటికి నా మనసు చివుక్కుమనేది. గుండె మీద కొంపటి ఎవడి ఉపమానం కనిపెట్టింది, ఎంత దారుణమైన ఉపమానం, ఇలాంటివి ఎంత కవైనా ఉండొచ్చు, ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా ఆడపిల్లల్ని? అందులో వీళ్ళు ఇంటున్న వాళ్ళు ఏమైపోతుంటారు. అప్పట్లోనే చార్మినార్ దగ్గర నుంచి కూడా ఒక ముగ్గురు 18, 20, 22 ఇయర్స్ అమ్మాయిలు మా తల్లిదండ్రులు మదన పడుతున్నారు, మాకు పెళ్ళిళ్ళు చేయలేక ముగ్గురు అట్ ఏ టైం చనిపోయారు. అప్పుడు చార్మినార్ కూడా బంద్ చేసేసారు. 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల క్రితం నేను మ్యారేజ్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత ఇది జరిగింది రాను అప్పుడు నేను మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసేసాను, అప్పుడు బంద్ చేశారు, తర్వాత ఇప్పటికే ఓపెన్ చెప్పాను. అలా చేసేటప్పటికి అది చాలా పెద్ద ఇదైపోయింది అనమాట, నానుడైపోయింది. అప్పుడు చేసేటప్పటికి నేను చేస్తున్న పని మంచి పని అనేసి నాకు అనిపించింది. అప్పుడు నేను అదే అనుకున్నాను, ఇప్పుడు ఇల్లు అయితే కట్టవచ్చు కానీ పెళ్ళి అయితే చేయలేమని, ఇలాంటివన్నీ రాకూడదు, హ్యాపీగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయొచ్చు పెళ్ళి అనేసి అనుకున్నప్పుడు అందరూ వద్దన్నారు. మా అమ్మ వాళ్ళు కూడా ఏంటి పెళ్ళిళ్ళ పేరయ్యో అంటే మాకు చెప్పడానికి ఇది ఇంట్లో కూర్చొని ఉండలేవా అనేసి అందరూ కోపం చేశారు, అత్తమామలతో సహా. నాకు అనుకున్నప్పుడు ఆ పని చేసేంత వరకు నాకు బాబా తోడున్నారు చాలా అనేసి అనుకుని చేశాను. అంతేగాని కొన్నాళ్ళు అయితే మా హస్బెండ్ నాకు 15 days మాట్లాడలేదు, చెప్పిన మాట వినలేదని. కానీ రాను ఐఎమ్ పిఎస్ రావు అనేసి చార్టెడ్ అకౌంటెంట్ అంటే హూ ఇస్ పిఎస్ రావు అనేది మనసు హస్బెండ్ అంటేనే ఓ నమస్తే అని అంటున్నారు. చాలా విని ప్రౌడ్ గా ఫీల్ అయ్యాదని. అందరిది ఎక్కడికి వెళ్ళినా మా వారు ముందు చెప్పేవాళ్ళు నా పేరు. నైస్ మ్యామ్, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వింటుంటే. అమ్మ వాళ్ళు కూడా అదే చెప్పారు, నేను అదే ఆ మదర్తో అదే అంటుంటారు, మనం ఇంత ఎంత ఇంత లవిష్గా ఉంటావు కాదని చెప్పను, కానీ
నీ పేరు ఎవరికైనా తెలుసా? నీ ఇంటి వరకే తెలుసు. నా పేరు అమెరికా కూడా తెలుసు, మా మొత్తం అన్ని దేశాలు తెలుసు. వనజలం అంటే చెప్తారమ్మా అక్కడ కూడా నా గురించి. అంటే అప్పుడు నవ్వుతున్నా. అది మొదట్లో మాత్రం అందరూ యాంటీగా అయిపోయారులేండి. మా సిస్టర్స్ అందరూ యాంటీగా అయిపోయారు, కానీ నేను ఎవరిది పట్టించుకోలేదు. అదే మేడం, ముహూర్తాలు చూసుకుంటున్నారు, కట్న కానుకలు తీసుకుంటున్నారు, స్టేటస్ చూసుకుంటున్నారు, ఇవన్నీ చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఎందుకు మేడం కొన్ని పెళ్ళిళ్ళు 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్నాయి? ఎందుకు వాళ్ళ పెళ్ళిళ్ళు బ్రేక్ అయిపోతున్నాయి? కొంతమందివి అని నేను చెప్పను, చాలా మందివి అయిపోతున్నాయి, బ్రేక్ అయిపోతున్నాయి. ఎందువల్లంటే ఒక 50% సజావుగా నడుస్తున్నాయి ముహూర్త బలాలు బాగా పెళ్ళిళ్ళు. ఒక 50% మాత్రం టోటల్గా మరి ఏమంటే మా ఇద్దరిలో అవగాహన లేదు. ఇన్నేళ్ల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అవగాహన లోపించుకుపోవడానికి కారణం ఏంటి? అవన్నీ అర్థం లేని ప్రశ్నలు, వ్యర్థమైన ప్రశ్నలు. అలాంటివన్నీ చెప్పుకోవడం కాదు, ఏదైనా సర్దుబాటు, సమయస్ఫూర్తి, కలిసిమెలిసి ఉండడం అనేది నేర్చుకోవాలి. అంటే మేము విడిపోతాం, అంటే విడిపోతాం అనేసి చిన్న చిన్న విషయాలు కూడా చిలికి గాలివానలాగా చేసుకుంటే అది కురుక్షేత్రంలాగా మారిపోతుంది, కానీ సమన్వయం అనేది లోపించిపోతుంది. అలాంటప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళల్లో అదే అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప నేను అనలేను. ఎందుకంటే బిడ్డలు చూసుకునేది ఆమె, ఇల్లు చూసుకునేది ఆమె, అన్నీ మళ్ళీ ఒకటి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇవన్నీ చేసుకునేది తల్లే. కానీ ఈ భర్త అనేవాడికి ఈ దుద్దుడుగా స్వభావం, కోపోద్రిక్తం ఇలాంటివన్నీ ఉండేటప్పటికి విడిపోదాం, ఇంకేదేదో ఆఫీసులలో ఇంకా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో మనం చేసుకోవచ్చులే ఇంకో అమ్మాయిని ఎవరినన్నా అనేసి సినిమాలు కూడా కొంచెం అలాగే తయారైపోతున్నాయి. కాబట్టి సమాజం అనేది కొంచెం కలుషితమైపోయింది. దీనిలో వద్దు నాన్న ఇది మంచి ఇది చెడు అని తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు. వాళ్ళ అబ్బాయికే వాళ్ళ దేవే వేసుకుంటున్నారు, వీళ్ళ అమ్మాయిని ఇంకా వీళ్ళు ఏమి కాదనిలేక సపోర్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల ఇది చేయడంలో బాధ్యత భర్తదే అని నేను 100% బలగుద్ది చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం పెళ్ళిళ్ళ గురించి.